AMR Gold and Diamonds తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. డైరెక్టర్స్ యూనియన్ ఈవిడింట్లోనే కదా ఆఫీసు. అవును. అప్పుడు అందరిని పిలిపించి ఆవిడ మాట్లాడింది. సో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటానికి ఏదో మంచివాడి సినిమా చూడటానికి వచ్చాను, ప్రేమనగర్ చూడటానికి వచ్చాను, ఇట్స్ ఓకే. కానీ దేవదాసుని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత దేవదాస్ చూడటానికి వచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి ప్రత్యేకంగా? అంటే ఆవిడ కావాలనే చేసింది ఇది. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. ఆ లెటర్ తీసుకుంది ఆవిడ, వాణిశ్రీ గారు తీసుకున్నది. వాణిశ్రీ గారు తీసుకుని, నేను అలవోకగా చెప్పాను ఇది, అంతేగాని నేను సంజయ్ ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు, అది ఇదని ఆవిడ అనడం జరిగింది. సో విజయ నిర్మల్ గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్గా పేరుంది ఆవిడకి, మంచి ఆర్టిస్ట్గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఒక దశాబ్దం పైన వెళ్తా ఉంది హీరోయిన్గా. సో ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు బిగుసుకున్నారు. అప్పుడు జగ్గీ గారు వచ్చి వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి ఆ ప్రాబ్లం సద్దు మణిగేలాగా ఆయన టేకప్ చేసి ఆ ప్రాబ్లంని వారించాడు. ఆయన జగ్గీ గారు ఆ సమయానికి వారించారు. అయితే సద్దు మణిగిపోయింది. సద్దు మణిగిపోయినా సరే లోపల ఉంటుంది కదా, నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడికుంటది. ఆవిడకి ఏంటంటే నేను ఇంత హీరోయిన్, నేను ఏదో అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా, ఆర్టిస్ట్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయ నిర్మల్ గారు, మీరు ఆవిడతో యాక్ట్ చేయడానికి వీలేదని. సో కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో కూడా యాక్ట్ చేయలేదు. తర్వాత కృష్ణ గారికి వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచి సినిమాలు లేవు, సినిమాలు యాక్ట్ చేయలే. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ కూడా ఇచ్చింది. విజయ నిర్మల గారు షీఈ్ అ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే, ఫైర్ బ్రాండ్ అంటామే, ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి మహారాజు లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు, రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆవిడ, కొంచెం కోపం ఎక్కువ. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి మళ్ళీ ఎందుకు గొడవలు అని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో కూడా యాక్ట్ చేయలే. సో అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో ఓకే. తర్వాత కొన్ని ఏళ్ళకి ఎక్కడన్నా కృష్ణ గారు వాణిశ్రీ గారు కనిపించిన పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. కృష్ణ గారు పని 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 పని, ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయడమే తప్పిస్తే ఇంకా వేరే పట్టించుకునేవాడు కాదు ఆయన. ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాలా నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోన్ చేసి ఒక మంచి రీమేక్ ఫిలిం కోసం, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నేను హీరోగా చేస్తున్నాను, నువ్వు నా మదర్గా క్యారెక్టర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అని ఈయన ఫోన్ చేశాడు ఆవిడకి. సో కృష్ణ గారు ఆ మనస్పర్ధ కూడా మర్చిపోయాడు ఆయన. అది మనసులో ఉంటే ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆయన పని కోసం. సో ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, నేనా మీకు మదర్గా వెయ్యాలా, ఆ క్యాసెట్ పంపించండి చూస్తాను అని ఏదో అంది. తర్వాత ఆ మదర్ వేషం కూడా ఆవిడ వేసినట్లేదు.